హాయ్ అందరికీ వెల్కమ్ టు సత్యాస్ లిటిల్ నెస్ట్. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి నేను చికెన్ మండి చేశాను. సో దాని ప్రాసెస్ మీతో కూడా షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ అయితే ఫస్ట్ ఆనియన్స్ తీసేసుకొని దాన్ని చాప్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ 3 డిఫరెంట్ సైజెస్లో చేశాను. ఒకటి ఏమో కొంచెం డీప్ ఫ్రై ఆనియన్స్ చేయడానికి, ఒకటి ఏమో లైక్ కర్రీ బేస్లో చేయడానికి, అండ్ ఒకటి ఏమో మనకి బిర్యానీలో వేయడానికి అనమాట. 3 సైజెస్లో చేశాను. అండ్ చెత్త తీసేసి ఇక్కడ మిర్చి తీసుకొని దానికి కొంచెం పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. ఇవి బిర్యానీలోకి అనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఒక మిక్సీ తెచ్చేసుకొని ఈ ఉల్లిపాయలు, టొమాటో వేసేసి కొంచెం కాజు కూడా వేసాను, తర్వాత వేసేసి అది ప్యూరీ పట్టాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేద్దాము ఎలా వస్తుందో డీప్ ఫ్రై ఆనియన్స్, మరీ ఎక్కువ ఆయిల్ వాడకుండా అని చెప్పి నేను ఇక్కడ అందుకని ఈ సిలికాన్ ట్రీలో వేసి ఎయిర్ ఫ్రైయర్లో పెడదామని పెడుతున్నాను. అండ్ ఇంకొక సైడ్ వచ్చేస్తేనేమో ఇక్కడ రైస్ పెడుతున్నాను, లైక్ ద మండి రైస్. దానికోసం నేను బాస్మతి రైస్ తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసేసి అది రైస్లో వాటర్ వేసి అది అలా ఆన్ చేసి పెట్టాను అనమాట. అండ్ ఆ బిర్యానీలోకి మనం కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామని చెప్పి ఇక్కడ ప్యాన్ పెట్టి అది మంచిగా వేగాక ఆ పచ్చి వాసన అంతా అల్లంది పోవాలి, అల్లం వెల్లుల్లిది అది పోయాక అది తీసుకువెళ్ళి రైస్లో వేస్తానన్నమాట. సో దానికోసమే ఇక్కడ సాజీరా, జీలకర్ర వేసి కొంచెం వేడవగానే నెక్స్ట్ ఈ ఆనియన్స్ కట్ చేసానని చెప్పాను కదా, స్మాల్ సైజ్ ఆనియన్స్ అవి వేసి పచ్చిమిర్చి వేసి వేయించేస్తాను. అది లైట్గా కలర్ మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి తర్వాత అది రైస్లోకి వేస్తాను. ఇక్కడ మీన్వైల్ ఎయిర్ ఫ్రైయర్లో ఎలా అవుతుందబ్బా ఆనియన్స్ అని చెక్ చేస్తున్నాను అనమాట. అండ్ ఆల్సో రైస్లోకి ఇక్కడ నేను గరం మసాలా అండ్ ధనియాల పొడి అవి కొంచెం కొంచెం వేస్తున్నాను. సో నేను ఎలా లెక్క వేస్తానంటే, సో 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అనుకోండి, 1 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేస్తాను. సో అలా ఎన్ని కప్స్ వేస్తే అన్ని ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా అండ్ కొంచెం సాల్ట్ కూడా అందులో వేసేసి ఆ ఫ్లేవర్ అది బాగా గుంజుకునేలాగా చూస్తాను అనమాట. మనం మరీ ఎక్కువగా మసాలా వేసినా అది మొత్తం మసాలా టేస్ట్ అయిపోతుంది. సో చూసుకొని వేసుకోండి మీకు ఎంత కావాలి, మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు. అండ్ ఎయిర్ ఫ్రైయర్లో కూడా మనం అప్పుడప్పుడు మధ్యలో అది తీసి చెక్ చేస్తూ ఉండాలి, బికాజ్ సమ్ టైమ్స్ అది తెలియకుండా మాడిపోతూ ఉంటుంది. సో నాకు ఇక్కడ ఆనియన్స్ ఎందుకు అందులో వర్కౌట్ అవ్వట్లేదు అనిపించింది, అందుకనే నేను మళ్ళీ దాన్ని ప్యాన్లో తీసేసి ఇక్కడ మళ్ళీ కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తున్నాను అనమాట. చాలా వరకు అయ్యింది, బట్ నాకు ఎందుకో అంత నచ్చలేదు, లైక్ కంప్లీట్గా అది అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ నేను స్టవ్లోనే పెట్టాను. సో అది కూడా అయ్యాక పక్కకు తీసేసుకుంటాను. అండ్ ఈ గ్యాప్లో ఏం చేస్తానంటే డ్రై ఫ్రూట్స్ తెచ్చేసి మనకి మండీలో పైన వేస్తారు కదా డెకరేషన్స్, సో అలా చేద్దామని చెప్పి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్ చేసేసి అవి నెయ్యిలో వేయిస్తున్నాను అనమాట. అది కొంచెం నెయ్యి వేసేసి అలా, అండ్ నెయ్యి కూడా కొంచెం రైస్లో వేసాను, ఎలాగో తీసాను కాబట్టి. ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం వేగిపోయాక ఇవి కూడా తీసి పక్కన పెట్టేస్తాను. అండ్ మీ ఎంతమందికి చికెన్ మండి అంటే ఇష్టం? మాకు కూడా చాలా ఇష్టం అండి. రకరకాలుగా ట్రై చేద్దాము, సండే ఎవ్రీ టైం ఒకటే టైప్ ఏం తింటామని చెప్పి ఇవాళ చికెన్ మండి చేసుకుందాం అన్నట్టుగా నేను నాకు వచ్చిన స్టైల్లో ఇక్కడ చేశాను. సో ఇక్కడ చూసారు కదా, చికెన్ కూడా నేను నీట్గా వాష్ చేసేసి దానికి మసాలా అంతా పట్టించేస్తున్నాను. సో మసాలాలో ఏముంది అని అంటే కొంచెం పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ కుదిరితే కొంచెం లెమన్ అండ్ కర్డ్ వేసేసి అది నీట్గా దానికి పట్టించాలన్నమాట. మంచిగా పట్టించాక మీకు టైం ఉంటే ఇంకా కొంతసేపు అలా వదిలేయండి, సో దట్ ద మసాలా అంతా దాని లోపల వెళ్ళి మంచి పీల్చుకుంటుంది. బట్ నేనేంటంటే అలా ఏం పెట్టకుండా డైరెక్ట్గానే మసాలా పట్టించేసాక ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తున్నాను.
ఎయిర్ ఫ్రైయర్ ఇలాంటి రెసిపీస్కి అయితే చాలా బాగుంటుందండి. లైక్ ఫిష్ ఫ్రై అండ్ చికెన్ ఫ్రైకి ఎయిర్ ఫ్రైయర్ ఇస్ ద బెస్ట్. అసలు నిజంగా నాకైతే చాలా బాగా వస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే యాక్చువల్లీ సిలికాన్ ట్రే లేకుండా మీరు డైరెక్ట్ బాస్కెట్లో పెట్టేసుకుంటే ఏదైనా ఎక్సెస్ వాటర్ అలా ఉన్నా కానీ అది వెళ్ళిపోతుంది. సో నేను ఎలా ఫాలో అవుతానంటే ఎయిర్ ఫ్రైయర్కి ఫస్ట్ సిలికాన్ బాస్కెట్లో వేస్తాను. అది ఆల్మోస్ట్ 60% అలా అయిపోయాక ఆ వాటర్ కొంచెం ఉండిపోతుంది కదా అందులో ట్రేలో, అప్పుడు ఆ ట్రే తీసేసి ఆ బాస్కెట్లో పెడతానమాట చికెన్. సో దట్ మిగతాది కూడా కొంచెం మంచిగా డ్రై అయిపోయి మంచిగా కుక్ అయిపోతుంది. నాకైతే చాలా బాగా అనిపించింది ఎయిర్ ఫ్రైయర్లో ఎలా పెట్టడం. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకొంచెం చికెన్ తీసుకొని దాన్ని కర్రీ కోసం అని చెప్పి వాష్ చేసి మంచిగా ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ మీల్ వైల్ ఇక్కడ అంతా ఈ గిన్నెలో బౌల్స్ అని తీసాం కదా, అవన్నీ మళ్ళీ తీసేసి ఎక్కడక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట వాష్ చేసేసుకొని. అండ్ ఇక్కడ ఇప్పుడు చికెన్ కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఆయిల్, జీలకర్ర, సాజీరా వేసాక ఈ చికెన్ మనం ఇప్పుడు మ్యారినేషన్ చేసాం కదా ఆ చికెన్ తెచ్చి ఇందులో వేస్తున్నాను అనమాట. సో ఇలా వేసేసాక కొంచెం అది మంచిగా బాయిల్ అవ్వాలి. ఫ్లేవర్ తోటి మంచిగా కొంచెం బాయిల్ అయ్యేంత వరకు అలా పెట్టేస్తాను. తర్వాత మూత పెట్టేసి మగ్గిస్తాను. మీన్ వాళ్ళు ఆల్సో చూసారు కదా ఎయిర్ ఫ్రైయర్లో ఎలా అవుతుంది అని మధ్యలో నేను చెక్ చేస్తూనే ఉన్నాను. అండ్ నాకు కావాల్సినట్టు అటు ఇటు తిప్పుతాను అనమాట. సో దట్ అన్ని వైపులా కూడా అది ఈవెన్గా కుక్ అయ్యేటట్టు. అండ్ ఎయిర్ ఫ్రైయర్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ క్వాంటిటీ మనం పెట్టకూడదు, కొంచెం దానికి స్పేస్ ఇవ్వాలి ఆ ఎయిర్ వెళ్ళేందుకు. అండ్ ఇటు పక్కన ఏం చేస్తున్నానంటే చిన్న బౌల్లో లివర్ పీసెస్ కూడా ఉండే సపరేట్గా. మా ఇద్దరికి లివర్ కర్రీలో ఉంటే అంత నచ్చదు, సో లివర్ ఫ్రై అయితే ఇష్టంగా తింటాం. అందుకని చెప్పి అక్కడ కొంచెం ఆయిల్, జీలకర్ర వేసేసి తర్వాత వాష్ చేసిన లివర్ తెచ్చేసి అందులో వేస్తాను అంతే. ఇంకా అందులో లాస్ట్కి మొత్తం ఫ్రై అయిపోయింది అన్నప్పుడు ఉప్పు వేసేసి కొంచెం కొత్తిమీర, కరివేపాకు అవి ఏమైనా ఉంటే వేసుకొని దింపేస్తాను అంతే. నేను కారం కూడా ఏం వేయను, బికాస్ కొంచెం కారం వేసినా అది ఎందుకో కొంచెం పచ్చిగా అట్లా నాకు అనిపిస్తుంది. అండ్ ఆల్సో కారంగా ఉంటుంది. సో నేనైతే అసలు కారం వేయను దాంట్లో అంతే. నాకు దట్ ఈస్ జస్ట్ లివర్ ఫ్రై ఫర్ మీ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చికెన్ కూడా కొంచెం మంచిగా బాయిల్ అయిపోయింది. అండ్ ఈ టైంలో మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా స్టార్టింగ్లో, ఉల్లిపాయలు, టొమాటో అండ్ కాజు పేస్ట్, అది వేసేసి మళ్ళీ అది మంచిగా బాయిల్ అయ్యి దగ్గరకు వచ్చేంత వరకు, లైక్ ఆల్మోస్ట్ ఆయిల్ పైకి తేలాలన్నమాట, అంతవరకు మళ్ళీ మంచిగా కలిపేసి మూత పెట్టేస్తాను. అండ్ ఇటువైపు ఎలాగో మనకి లివర్ ఫ్రై అవుతుంది. అండ్ అక్కడే ఎయిర్ ఫ్రైయర్లో కూడా మనకి చికెన్ ఇంకా అవుతూనే ఉందన్నమాట. మధ్యలో జస్ట్ అని చెక్ చేసుకుంటూ ఉండాలండి, సో దట్ అది ఏమీ మళ్ళీ మాడిపోకుండా డిఫరెంట్గా. అండ్ ఈ లివర్ ఫ్రై చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, అవి అప్పుడప్పుడు పేలుతూ ఉంటాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. అండ్ చికెన్ ఎప్పుడు తెచ్చుకున్నా నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చికెన్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్ ఒక్కసారి చూసారు కదా మండీకి కావాల్సిన కర్రీ గ్రేవీ, ఒకసారి ఏమో గ్రీన్ చికెన్ కర్రీ, ఒకసారి ఏమో మనం రెగ్యులర్గా చేసుకునే టైప్, అంటే ఒకసారి మ్యారినేట్ చేసి వేస్తాను, ఒకసారి డైరెక్ట్ చికెన్ వేసి తర్వాత మసాలాలు వేస్తాను. సో అలా డిఫరెంట్గా చేస్తూ ఉంటాను, సో దట్ బోర్ కొట్టకుండా. అండ్ ఇక్కడ చూసారు కదా చికెన్ ఎంత బాగా వచ్చిందో, ఆల్మోస్ట్ అయిపోయిందండి, అది చాలా బాగా వచ్చింది అది. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూస్తే కర్రీ కూడా నాకు ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. లాస్ట్లో ఇంకా కరివేపాకు, కొత్తిమీర, ఇంకా కసూరి మేతి వేసాను. కసూరి మేతి యాడ్స్ గ్రేట్ ఫ్లేవర్ టు యువర్ కర్రీ అండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఇట్, డూ యూజ్ ఇట్. నిజంగా మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది, ఎస్పెషలీ చికెన్ కర్రీలో ఇంకా చాలా బాగుంటుంది. సో అందుకని నేను చాలా వరకు కసూరి మేతి వేసేసి అది మళ్ళీ ఒక 2 minutes అలా స్టవ్ మీద ఉంచేసి తర్వాత దించేస్తాను అనమాట. సో దట్స్ ఆల్. అండ్ ఇటువైపు వచ్చేసి ఇంకా మిగతావన్నీ వాష్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ అంతా నీట్గా వాష్ చేసేసి ఆ మిక్సీ కూడా తర్వాత మనకి ఇట్లా గట్టిగా అయిపోతుంది కదా, అలా కాకుండా కొంచెం వాష్ చేసేసి అలా పెట్టేస్తాను. మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. సో ఏంటంటే మనం ఇలా చేసేసుకుంటే తర్వాత చికాక్గా ఉండదు, ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. సో చూసారు కదా ఇక్కడ మళ్ళీ ప్లాట్ఫామ్ కూడా అంతా క్లీన్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ కర్రీ చూసారా ఎంత బాగా వచ్చిందో. లాస్ట్లో కొంచెం క్రీమ్ కూడా వేస్తున్నాను అనమాట, జస్ట్ ఆ థిక్నెస్ వస్తుంది, కొంచెం బాగుంటుంది అని చెప్పేసి. ఇక్కడ నా దగ్గర కొంచెం క్రీమ్ ఉండే, కొంచెం మిగిలిందనమాట. సో అది కూడా వేసేసి ఒకసారి కలిపేసి పెట్టేస్తాను. అండ్ సో ఇప్పుడు ఏమేమయ్యో చూద్దాం ఒకసారి. ఇక్కడ రైస్ అయిపోయింది,
నెక్స్ట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ అయిపోయింది. చెప్పాను కదా లాస్ట్లో సిలికాన్ బాస్కెట్ తీసేసి చికెన్ పెడతానని. సో యా, చికెన్ రెడీ అయిపోయింది. అండ్ దెన్ ఇక్కడ లివర్ ఫ్రై అయిపోయింది. అండ్ ఇక్కడ చికెన్ కర్రీ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు లెట్స్ గో టు ప్లేటింగ్. సో ఫస్ట్ ప్లేట్లో ఈ రైస్ని మంచిగా ఇలా విడిగా చేసి ఒక సర్కిల్ లాగా వేసేసి దాని మీద డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి పక్కన తినడానికి మళ్ళీ ఆనియన్స్ నిమ్మకాయ వేసి మధ్యలో కర్రీ వేసి లాస్ట్లో మళ్ళీ లివర్ ఫ్రై పెట్టాను. అది మర్చిపోయాను ఇక్కడ, బట్ లివర్ ఫ్రై కూడా వేసాను అనమాట. అండ్ లాస్ట్లోకి మనం మండి పీసెస్ పెట్టేస్తే చికెన్ మండి రెడీ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.